శ్రీ అడుసుమిల్లి రామకృష్ణ రామ్టీ గారి శివమానస పూజ శ్రీ శివమానస పూజ ధుర్జటి మహాకవి కాళహస్తేశ్వర శతకాన్ని అనుసంధిస్తూ శంకర భగవత్పాదుల మానస పూజని ఆ సంకలన వ్యాఖ్యానంతో శ్రీ రామకృష్ణ రాశారు. అది మనం చివరి భాగం చేస్తున్నాం. వస్త్రం యజ్ఞోపవీత నమో నాగ విభూషయ నారదాదిస్తుతాయ చ వస్త్రయుగ్మం ప్రదాస్యామి పార్థివేశ్వర స్వీకురు యజ్ఞేశ యజ్ఞవిధ్వంస సర్వదేవ నమస్కృతః యజ్ఞసూత్రం ప్రదాస్యామి శోభనం చ ఉత్తరీయకం సర్వదేవతల చేత నమస్కరింపబడే స్వామి నారదాది మునుల చేత స్తుతింపబడే మహాదేవ, నీకు వస్త్రాలు యజ్ఞోపవీతం సమర్పిస్తున్న స్వీకరించు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చోగిన్నో బ్రహ్మ కపాలముగ్రముగు భోగే కంఠహారంబు మేలిన్నీ నీలాగునా నుండి చెందియున్ పాదపద్మంబులం చేర్చన్నారాయణుడెట్లు మానసముదా శ్రీకాళహస్తీశ్వర పట్టు పీతాంబరాలు కట్టుకొని పాలు పెరుగు వెన్న తినే మెడలు కౌస్తభహారం కట్టుకునే శ్రీమన్నారాయణుడు తన మనసు ఏనుగు తోలు కప్పుకొని విషం ఆహారంగా తినే బ్రహ్మ కపాలం చేతిలో మెడలో భయంకరమైన సర్పాలు వేసుకొని నీ పాద పద్మాలను ఆశ్రయించాడు. మరి దిక్కులే వస్త్రాలుగా ఉన్న దిగంబరమైన నేను ఏ పాటి వస్త్రం ఇవ్వగలనయ్యా కాళహస్తేశ్వర. వన్నో ఏనుగుతోలు దుప్పటము బువాకాలకూటంబు చేగిన్నో బ్రహ్మ కపాలము ఉగ్రమగు భోగే కంఠహారంబు మేలిన్నీ నైలాగునా నుండియున్ తెలిసున్ నీ పదపద్మంబులం చేర్చన్నారాయణుడెట్లు మానసముదా శ్రీ కాళహస్తేశ్వర. తర్వాత ఆభరణం నాగాభరణ విశ్వేశ చంద్రార్ధకృతమస్తక పార్థివేశ్వరమద్దత్తం గృహాణాభరణం విభూ. ఓ విశ్వేశ్వరా, నీ నాగాభరణాలు తల మీద అర్ధచంద్రుడు ఉన్నంత గొప్ప కాకపోయినా ఇచ్చే ఈ చిన్ని ఆభరణాన్ని కూడా స్వీకరించు పార్థవ ఈశ్వర. దివిజక్ష్మారుహధో ధేనురత్న ఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సానువుని విల్లు నిధీశ్వరుండు సఖుడు అన్నోరాజి కన్యా విభుండు విశేషార్చకుడింక నీకే నీకెనఘనుండున్ కల్గునే. నీవు చూసి విచారింపవు లేమి ఎవ్వడువుడు శ్రీకాళహస్తీశ్వర. దివిజక్ష్మారుహధేనురత్న ఘనభూతిన్ పస్ఫురద్రత్న సానువుని విల్లు నిఖిల నిధీశ్వరుండు సకుడు అర్ణోరాజి కన్యా విభుండు విశేషార్చకుండిక నీకెన ఘనుండున్ కల్గునే. నీవు చూసి విచారింపవు లేమి ఎవ్వడు ఉడుపున్ శ్రీకాళహస్తీశ్వర. నాగభూషణ, నీకేమి ఆభరణాలు నేనివ్వగలనయ్యా.
కల్పతరువు కామధేనువు చింతామణికి పుట్టిల్లు అయిన త్రిపురాసుర సంహారంలో ఉపకరించిన మేరు పర్వతం నీ విల్లు, నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు నీ సకుడు, పాల సముద్రంలో జన్మించిన శ్రీ మహాలక్ష్మి విభుడు అయిన శ్రీ మహావిష్ణువు నిన్ను విశేషంగా ఎప్పుడు అర్చించేవాడు. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం, నా దారిద్ర్యాన్ని నువ్వు కాక ఇంకెవరు తొలగిస్తారయ్యా? కాళహస్తీశ్వర స్వామి, నీ నుంచి నేను ఆశించే ఆభరణం అదే అని. నిరు సేవింపగనాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని, జనమాత్రుండనని మహాత్ముడనని సంసార మోహంబుపై కొనని, జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. కష్టాలు వచ్చినా నిత్యం సంతోషం కలిగిన, జనులు అవమానించిన మహాత్ముడు పొగిడిన, సంసార మోహం అజ్ఞానంలో పడ్డా, జ్ఞానం కలిగిన, గ్రహచారం బాగాలేకపోయినా బాగా అనుకూలించిన నీ సేవ నిరంతరంగా చేసే నాకు ఈ ప్రాపంచిక ద్వంద్వాలు వేటికి తొడకకుండా అవి అన్నీ నన్ను అలంకారాలుగా సమానంగా చూడని శ్రీకాళహస్తీశ్వర. గంధం శ్రీగంధం తే ప్రయచ్చామి గృహాణ పరమేశ్వర, కస్తూరి కుంకుమోపేతం శివా అసృష్టభుజద్వయ. అర్ధనారీశ్వర, నీకు అమ్మవారికి శ్రీగంధం కస్తూరి కుంకుమ సమర్పిస్తున్న, స్వీకరించు మహాదేవా. రోసిందేతిది రోతలేమిటివి మనోరోగస్థుడై, దేహితా భూసిందేతిది పూతలేటివి మదాపూతంబులీ దేహములు, మూసిందేతిది మూతలేటివి సదా మూఢత్వమే కాని తాచేసిందేటిది చేతలేటివి వృధా శ్రీకాళహస్తీశ్వర. గంధం అలదే ఉపచారం భూత పంచకాలలో పృథ్వీతత్వానికి, జ్ఞానేంద్రియ పంచకాలలో త్వక్కంటే శరీరానికి, విషయ తన్మాత్ర పంచకాలలో స్పర్శకు ప్రతీక. మనోరోగస్థుడైన నేను మనస్సులోని మాలిన్యాన్ని ఏవగించుకోలేకపోతున్నా, శరీర భావంతో మదగర్వాన్ని పూసుకుంటున్నా, జ్ఞానాన్ని మనస్సులో భద్రపరచుకోకుండా మూడట్టుకుంటూ, నా చేతం మెప్పు కోసం కాకుండా నీ సేవకై ఉపకరించేలా కరుణించు శ్రీకాళహస్తీశ్వర. రోసిందేటిది రోతలేటివి మనోరోగస్థుడై, దేహితా భూసిందేటిది పుతలేటివి మదాపూతంబులి దేహములు, పూసిందేటిది మూతలే మూసిందేమిటి మూతలేటివి సదా మూఢత్వమే కాని తా చేసిందేటిది చేతలేటివి వృధా శ్రీకాళహస్తీశ్వర. రోదసియోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులదు, పాసీపాయదు పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి, వంచాలతల్ కోసీ కోయదు నా మనం బకట. నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు, దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర. మళ రోసీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్, పాసీపాయదు పుత్రమిత్ర ధర సంపద్భ్రాంతి, వంచాలతల్ కోసీ కోయదు నా మనం బగడ. నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు, దీని త్రుళ్ళనతవే శ్రీకాళహస్తీశ్వర. అయ్యా, నా మనసు కామజనిత స్పర్శ సుఖాలపై రోత అనేది పుట్టటల్లా, పుత్ర మిత్ర పరివార సంపదల వ్యామోహం తొలగిపోవట్ల, కోరికలనే తీగలు తెగటం కూడా లేదు. నీకు మనస్ఫూర్తిగా సేవ చెయ్యనివ్వటం లేదయ్యా.
నా మనస్సు దాన్ని అదుపులో పెట్టే బాధ్యత నాది కాదు, నీదే శ్రీకాళహస్తేశ్వర. పుష్పం అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శలీయాన్ తాళీ తండులమిశ్రితాన్ అక్షతోసి స్వభావేన స్వీకృష్ణ మహేశ్వర. అక్షత స్వభావుడవైన పరమేశ్వర అంటే నాశనం లేనివాడ, నీకు తెల్లని అక్షింతలు సమర్పిస్తా. సుగంధీని సుపుష్పాని జాజీ బిల్వార్క చంపకై నిర్మితాం పుష్పమాలాంచ నీలకంఠం గృహాణభూ. మంచి పరిమళాలతో కూడిన జాజీ చంపక అర్క పుష్పాలతో ఇంకా పరమ పవిత్రమైన బిల్వదళాలతో కట్టిన పూమాల నీ కంఠానికి అలంకరిస్తున్నానయ్యా నీలకంఠ. పరిపుష్పంబగు అగ్నిమంచమగు అకూపారంబు భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాకారమౌ ఎన్నగా అవనీమండల లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసికిన్. శివ నీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర. స్వామి నీకు పుష్పార్చన చేస్తూ నీ నామం శివ శివ శివాస అంటూ ఆనందంగా పలికితే, ఇక్కడే భీమఖండంలో కాదు శ్రీనాథుడు ఆనందంబున అర్ధరాత్రముల సైకతస్థలిన్ శంభు శ్రీకంఠు మహేశ్వరున్ అని ఆయన గురించి పాడుకుంటూ ఉంటే ఒళ్ళు తెలియకుని పరవశం కలుగుతుంది. శంభు అంటాడు. కనుక నువ్వు అది శివ శివ అని పలికితే పిడుగు పడ్డా అది పువ్వుగా మారిపో. పవి అంటే పిడుగు, నిప్పు మంచైపోతుంది, సముద్రం నేలగా మారిపో. శత్రువులు మిత్రులవుతారు, విషం దివ్యాహారం అంటే అమృతం అవుతుంది. అన్నీ అనుకూలిస్తాయి. నీ నామం సర్వవశ్యకరం కదా శ్రీకాళహస్తీశ్వర. పరిపుష్పంబగు అగ్నిమంతమగు ఆకూపారంబు భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ ఎన్నగా అవనీమండల లోపల శివ శివేచ్ఛాభాషణోల్లాసికిన్. శివ నీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర. ఇంకో పద్యం. భవకేళీమదిరామదంబున మహాపాపాత్ముడై వీడు నన్ను వివేకింపడంతు నేను నరకార్నో రాజి పాలైన పట్టవు బాలుండొకచోట ఆట తడిమి తోడన్నూత గూలంగ దండ్రి విచారింపకయుండునా కటకట శ్రీకాళహస్తీశ్వర. పుష్ప పూజా భూత పంచకాల ఆకాశతత్వానికి, జ్ఞానేంద్రియ పంచకంలో శ్రోత అంటే చెవికి, విషయ తన్మాత్ర పంచకంలో శబ్దానికి ప్రతి. అందుకే పుష్పాలతో పూజ చేసేటప్పుడు శివ అష్టోత్తర శతనామాలు చదువుతాము లేదా వింటాం. అజ్ఞానంతో నేను సంసారం అనేటువంటి ఆట మత్తులో కేలిలో పడి మహాపాపాలు చేస్తూ నిన్ను పట్టించుకోల. నరకమనే సముద్రంలో పడి కొట్టుమిట్టాడుతున్న నన్ను పట్టించుకోవేమిటయ్యా? అయ్యయ్యో బాలుడు వీడు చిన్నాడు ఆటల్లో గంతులేస్తూ ఒక బావిలో పడిపోయి అయ్యా అయ్యా అని శివనామాలు పలుకుతూ మరపెడుతుంటే తండ్రిగా నన్ను ఆదుకోవాల్సిన బాధ్యత నీకు లేదా శ్రీకాళహస్తీశ్వర అని నిలశారు. భవకేళీమదిరామదంబున మహాపాపాత్ముడై వీడు నన్ను వివేకింపడంతు నేను నరకవర్ణోపాసి పాలైన భట్ట బారుండొక చోట నాట తడమింతోడన్నూత కూలంగా. నూత అంటే నూర్తిలో
కూలంగ తండ్రి విచారింపకయుండునా కటకట శ్రీకాళహస్తీశ్వర. ధూపం దశాంగం ధూపముఖ్యం చ హ్యంగార వినివేశితం ధూపం సుగంధైరుత్పన్నం ప్రీణయతు. శంకర 10 రకాలైన సుగంధభరితమైన పదార్థాలతో ధూపం సమర్పిస్తున్న స్వీకరించవయ్యా శంకర. అందలంబులు హరుల్ మాణిక్యముల్ పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలముల్ పరిమళంబుల్ మోక్షమీజారునే మదిలో వీని నపేక్ష చేసి నృపధామద్వారాదేశంబుగాంచి జనంబునన్ పురుధు పుత్తురజ్జులకట. పురుధు వృధపుత్తురు అగ్నులు అకట శ్రీకాళహస్తీశ్వర. మదమాతంగములందలంబులు హరుల్ మాణిక్యముల్ పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలముల్ పరిమళంబులు మోక్షమీజాలునే మదిలో వీని నపేక్ష చేసి నృపధామద్వారాదేశంబు కాంచి దినంబుడ వృధపుత్రులు అగ్నులు అకట శ్రీకాళహస్తీశ్వర. అజ్ఞానంతో పూర్వజన్మల సూక్ష్మ వాసన బలాబలాల వల్ల ఏనుగులు, రథాలు, గుర్రాలు, పల్లకీలు, మంచి వస్త్రాలు, ఇలాంటి వాహనాలు, విలువైన వస్త్రాలు, పరిమళాలు, ఇలాంటి భోగ్య వస్తువు సుందర నారీమణులను ఆశించి రాజగృహాల కింద పడిగాపులు కాసి కాలం వృధా చేశా. ఇప్పటిదాకా ఈ ప్రాపంచిక భోగాలన్నీ మాయా మోసాలే, మోక్ష సాధనాలకి పనికిరావవి. అచ్చల్లో చివరి మోక్షమిచ్చేది నీ సేవే కదా శ్రీకాళహస్తీశ్వర. దీపం యోగినాం హృదయేష్వేవ జ్ఞానదీపాంకురో హ్యసి బాహ్యదీపో మయా దత్తః గృహ్యతాం భక్త గౌరవాత్. యోగుల హృదయాలలో జ్ఞానదీపంగా వెలిగే పరమేశ్వర, నీకు భక్తితో దీపం సమర్పిస్తున్నా స్వీకరించు స్వామి. రాజుల్మత్తు వారి సేవనరక ప్రాయంబు వారిచ్చు అంభోజాక్షీ చతురంతయాన త్వరగీ భూషాదురాత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిని పొందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర. రజుల్మత్తులు వారి సేవనరక ప్రాయంబు వారిచ్చు అంభోజాక్షీ చతురంతయాన త్వరగీ భూషాదురాత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిని పొందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర. దీపం భూత పంచకాలలో తేజస్సు తత్వానికి, జ్ఞానేంద్రియ పంచకంలో చక్షు అంటే కంటికి, విషయ తన్మాత్ర పంచకంలో రూపానికి ప్రతీక అంటే సింబల్. అజ్ఞానంతో గర్వితులైన రాజుల సేవ చేసి నరకం ఇప్పటిదాకా అనుభవించానయ్యా. వాళ్ళిచ్చిన వస్తు వాహనాలు, బహుమతులు నా మనోవేదనకి ఇంకా పెంచే విత్తనాలు. ఆ సుఖాల మీద వాంఛంతా తీరిపోయి దయతో నన్ను జాగృత్పరచి అంటే మేల్కొలపి నాలో అఖండ జ్ఞాన జ్యోతిని, దీప్తిని వెలిగించ కోరుతున్నానయ్యా శ్రీకాళహస్తీశ్వర. నైవేద్యం షడ్రసోపేతం ఘృతభక్ష సమన్వితం భక్ష్యాతే సంప్రదాస్యామి గృహాణ పరమేశ్వర. 6 రుచులతో తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, నెయ్యితో పండిన పంచభక్ష్యాలు భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం, పాని భక్తితో నీకు నివేదనగా ఇస్తున్నా స్వీకరించు.
నీకున్ మాంసము వాంఛయేని కరవ నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనర జ్యోతులుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకల్ భక్ష్యింప కా బోయచే చేకొంటెన్ ఎంగిలి మాంసమిట్లు తగున శ్రీకాళహస్తీశ్వర. నీకు మాంసము వాంఛయేని కరవ నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతులుండ నీరు ఉండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకుల్ భక్షింపక ఆ బోయచే చేకొంటె ఎంగిలి మాంసమిట్లు తగున శ్రీకాళహస్తీశ్వర. దేవా, నీకు మాంసం తినాలని అనే కోరికే ఉంటే నీ చేతిలో లేడే ఉంది కదయ్యా, దాన్ని పొడిచి నవ్వ కొట్టడానికి గొడ్డలి ఉంది నీ చేతి. నరికి బ్రహ్మ కపాలంలో వేసి ఇంకో చేతిలో ఉన్న అగ్ని లేదా ఇక్కడ ఉన్నటువంటి అగ్ని తల మీద ఉన్న నీటితో చక్కగా వండుకొని తినచ్చు కదయ్యా. ఆ బోయ ఇచ్చిన ఎంగిలి పంది మాంసాన్ని ఎందుకు తిన్నావయ్యా? ఇది నీవు మంచిదేనా, తగునా? అది నీ మూఢభక్తుడి మీద ఉన్నటువంటి అపార వాత్సల్యమని నేను భావిస్తాను. శ్రీకాళహస్తీశ్వర, నిశ్చల స్వరూపుడవైన నీవు మాయాతత్వాన్ని ప్రతిపాదించే లేడిని కదలకుండా పట్టుకొను. నాలోని చంచలత్వాన్ని కూడా అదుపులో పెట్టు స్వామి. నీ ధార్మిక ఆర్జన అంతా నీ ప్రసాదం అని భావించనీయవయ్య ఈశ్వర కాళహస్తీశ్వర. పొడమిందక బిల్వపత్తరముననే పూజించి పుణ్యంబునన్ పడయన్నేరక పెక్కు దైవములకున్ పప్పుల్ ప్రసాదంబులన్ కుడుముల్ దోసెలు సారె సత్తులటుకుల్ గుగ్గిళ్ళునున్ పెట్టుచున్ చెడి ఎందున్ కొరగాకపోదు రకట శ్రీకాళహస్తీశ్వర. పొడమి నిందొక బిల్వపత్రమున నేను పూజించి పుణ్యంబును పడయన్నేర పెక్కు దైవములకు పప్పుల్ ప్రసాదంబులన్ కొడుముల్ ఓజ దోసెలు సారె సత్తులటుకులు గుగ్గిళ్ళున్ పెట్టుచున్ చెడి ఎందున్ కొరగాకపోదు రకట శ్రీకాళహస్తీశ్వర. జనులు ఈ లోకంలో అనేక రకాలైన దేవుళ్ళను పూజించి రకరకాల ప్రసాదాలు అర్పిస్తారు. పప్పులు, కుడుములు, దోశలు, అటుకులు, గుగ్గిళ్ళు ఇలా. మేము దోకిపల్లి వెళ్తే సగ్గు బియ్యంతో వాళ్ళు చక్కని ప్రసాదం చేశారు. మన అన్నవరం ప్రసాదం లాగా చాలా ఆ రంగులో వండేయచ్చు, చాలా రుచికరంగా. అయ్యయ్యో, కానీ ఇవన్నీ వృధా ప్రయాసగా మిగిలిపోతున్నాయి. భక్తి లేక అవి అక్కడ అని భావం. నిన్ను భక్తితో ఒక్క బిల్వపత్రంతో అర్చిస్తే ఎంతో పుణ్యం సద్గతి పొందొచ్చు కదా కాళహస్తీశ్వర. అది మర్చిపోయి వాళ్ళకి వీళ్ళకి దోచిపెడుతున్నారు. త్రిదగళం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్యంచ త్రియావిధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని అంటుంటాం కదా. ఇక తాంబూలం భవతాం దేవ అర్చయామ్యజ్ఞ శంకర పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం. తమలపాకులంటే నాగవల్లి దళం. ఒక్కలతో తాంబూలం సమర్పిస్తున్నాను, స్వీకరించు శంకర. నీ పేరు భవదంఘ్రితేర్థం భగవన్నివిశ్యూత తాంబూలమున్ నీ పళ్ళెంబు ప్రసాదమున్ కొని కదానో బిడ్డనైనాడ నన్నీ పాటిన్ కరుణింపు ఓపనిక నేనెవ్వారికిన్ బిడ్డగాన్
చేపట్టందగు పట్టి మానదగదో శ్రీకాళహస్తీశ్వర. నీ పేరున్ భవదంఘ్రితీర్థము భవన్నిస్యూతతాంబూలమున్ నీ పళ్ళెంబు ప్రసాదమున్ కొని కదానే బిడ్డనైనాడ నన్నీ పాటిన్ కరుణింపుమోపనిక నేనెవ్వారికిన్ బిడ్డగాన్ చేపట్టందగదు అట్టి మానదగదో శ్రీపాడు చేపట్టందగు పట్టి మానదగదో శ్రీకాళహస్తేశ్వర. నీ పేరు పెట్టుకున్న దుర్జటి అనే నీ పాదాలు కడిగి తీర్థంగా సేవించా. నీ ప్రసాద పళ్ళెంలోని ఉచ్ఛిస్తా నువ్వు వదిలిపెట్టిన దాన్ని నేను తిన్నా. నీ ఎంగిలి తాంబూలం నవిలా. అందుకే కదా నేను నీ బిడ్డని అయ్యాను. ఒకసారి అనుగ్రహించి ఆగ్రహించటం సరికాదయ్యా. నేను మరొకరి బిడ్డను అవ్వటం ఇక కుదరు. అంటే మళ్ళీ జన్మ అంటూ నాకు ఒక్కర్లేదు. ఈ పాటి కరుణ చూపించవయ్యా అన్నారు. నీరాజనమిదం దేవ కర్పూరామోద సంయుతం గృహాణ పరమానంద హేరంబ వరదాయక. అడిగిన వరాలు ప్రసాదించే భోళాశంకర పరమానంద స్వరూప కర్పూర నీరాజనం ఇస్తున్నా అందుకో. శ్రీ విద్యుత్కరితాజవంబున జవంజవ మహాజీమూత పాపంబు ధారావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితిన్. దేవానీ కరుణా సరత్సమయమింతే చాలు చిద్భావనా సేవంతామరతం పరమనియదన్ శ్రీకాళహస్తీశ్వర. క్షణికమైన సంపద అనే మెరుపులతో సంసారం అనే మేఘం క్రింద పాపమనే వర్షధారలు నా మనసు కొట్టుకుపోయి తన సహజ తత్వాన్ని కోల్పోయింది. మనోహాదేవ శరత్కాల వెన్నెలలాగా నీ కరుణ కొంచెం నాపై ప్రసరించిన జ్ఞానంతో నీకు సమృద్ధిగా సేవ చేస్తూ జీవిస్తా. శ్రీ విద్యుత్కరితాజవంజవ మహాజీమూత పాపంబు భారావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితి. దేవానీ కరుణా శరత్సమయమింతే చాలు చిద్భావనా సేవం తామరతం పరమనియదన్ శ్రీకాళహస్తేశ్వర. మంత్రం పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్ వెంటి సంఖ్యాది యోగ రహస్యంబులు వేదశాస్త్రములు వక్కాణించిదెన్ శంకవోదరయన్ గుమ్ముడికాయలలోన ఆవగింతంతైన నమ్మించి సుస్థిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే శ్రీకాళహస్తీశ్వర. పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్ వింటి సంఖ్యాది యోగ రహస్యంబులు వేదశాస్త్రములు వక్కాణించితిన్ శంకవోదరయన్ గుమ్మడికాయలోనన్ అవగిందంతైన నమ్మించి సుస్థిర విజ్ఞానము త్రోవ చెప్పదగవే శ్రీకాళహస్తేశ్వర. వేదశాస్త్రాలు మంత్రతంత్రాలు సాంఖ్యాది యోగ రహస్యాలు గురువుల ద్వారా పెద్దల ద్వారా విన్న అభ్యసించ పరిశీలించ కానీ సందేహం మాత్రం తీరల. గుమ్మడికాయ అంత నా సందేహంలో ఆవగింజ అంత అయిన నివృత్తి తీర్చి కావించి శాశ్వత జ్ఞాన మార్గాన్ని తెలియపరచవయ్య శ్రీకాళహస్తీశ్వర. ఆత్మ ప్రదక్షిణ పదే పదే సర్వతమో నికృంతనం
పదే పదే సర్వశుభప్రదాయకం ప్రదక్షిణం భక్తియుతేన చేతసా కరోమి మృత్యుంజయ రక్ష రక్ష మాం. భక్తితో ప్రదక్షిణ చేస్తున్నా స్వామి, సర్వ పాపాలు మన్నించి సర్వ శుభాలు కలిగించి మమ్మల్ని రక్షించు మృత్యుంజయ. కేదారాది సమస్త తీర్థముల కోర్కింజోడబునేతికిన్ కాదాముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు. నీ పాదధ్యానము సంభవించునప్పుడు భావింప అజ్ఞాన లక్ష్మీ దారిద్ర్యుడు కారే లోకులు అగడా శ్రీకాళహస్తీశ్వరా. కేదారాది సమస్త తీర్థముల కోర్కింజూడబోనేటికి కాదాముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు. నీ పాదధ్యానము సంభవించునప్పుడే భావింప అజ్ఞాన లక్ష్మీ దారిద్ర్యులు గారి లోకుల కటా శ్రీకాళహస్తీశ్వర. అయ్యా, లోకులు కేదార రామేశ్వర ఇత్యాది క్షేత్ర కోరికతో ఎందుకు వెళ్తారు? భక్తితో నీ పాదధ్యానం చేస్తే వాళ్ళకి వారణాసి కడుపు, వాళ్ళకి వాకిలి వారణాసి కడుపు కైలాసం కాకుండా ఉంటుందా? నాలో అజ్ఞానాన్ని అంతరించి జ్ఞానలక్ష్మిని నెలకొల్పవయ్యా శ్రీకాళహస్తీశ్వర. తీర్థప్రాశనం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వపాపక్షయకరం శివపాదోదకం పావనం. పరమ పావనమైన నీ పాదోదక తీర్థాన్ని సేవిస్తే అకాల మృత్యు, సర్వవ్యాధులు, సర్వ పాపాలు రక్షణ పొందుతాయి. కాలద్వార కవాట బంధనం దుష్కాల ప్రమాణ క్రియాలీలా చాలక చిత్రగుప్త ముఖవల్మీకోగ్ర జిహ్వాదృత అద్భుత వ్యాళ విరోధి మృత్యుముఖ దంష్ట్రాకార్య వజ్రంబు దిక్కేలాలంకృత నీదు నామ మలయన్ శ్రీకాళహస్తీశ్వర. కాలద్వార కవాడబంధము దుష్కాల ప్రమాణ క్రియా లీలాచాలక చిత్రగుప్త ముఖవల్మీకోగ్ర జిహ్వాద్భుత వ్యాళ విరోధి మృత్యుముఖ దంష్టాకార్య వజ్రం దిక్చేలాలంకృత నీదు నామ మలయన్ శ్రీకాళహస్తీశ్వర. దిగంబర, నీ మహిమ నరకపు ద్వారాలను మూసేస్తుంది. చిత్రగుప్తుడి నాలిక అనే సర్పం నుండి గరుత్మంతుల్లా రక్షిస్తుంది. మృత్యువు నోటిలో పడి కొండల వంటి కోరలపాటి వజ్రాయుధంగా ఉంటుంది శ్రీకాళహస్తీశ్వర. దంతముల్ పడనప్పుడే, తనువునందారూఢి ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు గానప్పుడే, వింతల్మేన చరించునప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూఢి ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు గానప్పుడే, వింతల్మేన చరించనప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, దొట్టు అంటే తెల్లబడక ముందు చింతింపన్ వలే నీ పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర. స్వామి, పళ్ళు ఊడిపోకముందే, శరీరంలో పటుత్వం ఉన్నప్పుడే, కాంతలు వెంటాడునప్పుడే, వృద్ధాప్యం రాకముందే, శరీరం సుష్టిగా ఉన్నప్పుడే, వెంట్రుకలు తెల్లబారకముందే నీ పాద పద్మాల ధ్యానం కలిగేటట్టు చెయ్యి శ్రీకాళహస్తీశ్వర. నిన్ను నమ్మిన రీతి నమ్మనురులన్
నీకన్నా నాకెన్న లేరు అన్నల్ తమ్ముడు తల్లిదండ్రులు గురుండు ఆపత్ సహాయుడు నా అన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాంభోది దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తెలిచెదవు కదే శ్రీకాళహస్తేశు నిన్ను నమ్మిన రీతి నమ్మనురులన్ నీకన్న నాకెన్న లేరు అన్నల్ తమ్ముడు తల్లిదండ్రులు గురుండు ఆపత్ సహాయుండు నా అన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాంభోధి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తేల్చెదు కదో శ్రీకాళహస్తీశ శివ స్వామి నిన్ను నమ్మిన రీతిని ఇంకెవ్వరిని జీవితంలో నమ్మరు అందరూ తమ్ముడు తల్లిదండ్రులు గురువు కష్టాలను ఆదుకున్న స్నేహితుడు మరి ఇతరులు కూడా నీకన్నా మించిన వాళ్ళు కారు. నా మనస్సులో ఈ సంసారమనే దుఃఖ సముద్రం నుండి నన్ను దాటించి నీ సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమనే శాశ్వత ఆనంద స్థితి ఎప్పుడు కలిగిస్తావో శ్రీ కదా శ్రీకాళహస్తీశ్వర. దీంతో శివమానస పూజ పూర్తయింది. దీనికి మంగళహారతి. ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం నమంగళం నకార మంగళం నాదబిందు కళాతీత దేవమంగళం మమంగళం మకార మంగళం మహాదేవ దయా సింధు ఈశమంగళం శ్రీమంగళం శికారమంగళం బుద్ధిసిద్ధముక్తరూప ఆత్మమంగళం వామంగళం వకారమంగళం వాదభేదరహిత పరబ్రహ్మమంగళం యమంగళం యకారమంగళం యథాతత్వ పరిజ్ఞాన వేద్య మంగళం శివోం నమ శివాయ అని వచ్చే అట్లే కాదు. ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళం. మౌంట్ సోమా అని నార్త్ కరోలినాలో ఉండే శివాలయంలో ఎత్తైన కొండ మీద ఉంటుంది. అందులో శివుడి గారపాటి శాస్త్రి గారు అక్కడ అర్చకులుగా ఉంటారు. ఆయన చాలా చక్కగా విధానంగా అభిషేకాలు అవి చేస్తారు. తర్వాత కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. అక్కడ ఫోటోలు, అక్కడ ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు బయట, కార్యసిద్ధి హనుమాన్. ఇది మౌంట్ సోమ అనేది మేము వెళ్ళాను, చాలాసార్లు చూసాము. అక్కడ పూజారి గారపాటి ప్రసాదరావు గారు ప్రసాదమూర్తి ఏదో ఆయన భార్య చాలా అక్కనే ఆతిథ్యం ఇస్తారు. విదేశీయులు కూడా చాలా చక్కగా అందులో పాల్గొంటారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు అక్కడ ఉన్నారు కనుక వాళ్ళు కూడా వచ్చి కార్తీక మాసంలో అద్భుతంగా జరుగుతుంది. అలాగే దసరాలో కూడా బాగా జరుగుతాయి. అది దీంతో శ్రీ రామ్కి అనే అడుసుమిల్లి రామకృష్ణ రాసిన శ్రీ శివ మానస పూజ పూర్తయిపోయింది. రేపటి నుంచి ఇంకొక దానిలోకి మనం ప్రవేశిస్తాం.